ఏంటమ్మా ఏంటి ఎందుకు భయపడుతున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి మేమిద్దరం లవర్స్ మా పెళ్లికి ఎందరో అడ్డుపడుతున్నారు ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి ఓ అలాగా ఇది ఏకాంబరం ఏరియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు మీరిద్దరు మేజర్లే కదా మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లిలా జరిపిస్తారు. మొదటి భర్తవా ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు మొదటి భర్తనని ఇంకొకడు వచ్చాడు ఈయనకంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా ఎస్ ఏమే రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడదు నువ్వెవర్రా దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను వీడెప్పుడు ఈయనకి ముందు ఈయనకి వెనక ఓసి రంగేళ్ళు రంగసాని ఇలా ఇష్టం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావే రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్. నువ్వెవర్రా నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని. ఇదెప్పుడు వీళ్ళ ముగ్గురు కంటే ముందు రేయ్ ఇది నా పెళ్ళవరా పిల్లలు తీసుకొచ్చింది నేను నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి. దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ నేనే తీసుకెళ్ళాలి ఏడుగారు నాతో పాటు పంపండి. నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది నా బిడ్డ బయటలో చదువుకుంటుంది ఏడు గారు నాతో పంపించండి. ఎటు గారు, నాతో ఇది పెళ్ళమా బెల్లమా తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను ఎవరికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి రాస్కెల్స్ ఒక్కొక్కటి పేరు చెప్పండి పులసల పొన్నయ్య, పీతల పొల్లయ్య, చికెన్ పాపయ్య, మటన్ రవి. అయ్యో ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా లేవు. హెడ్ గారు ఏంటి మీ పేరు కూడా ఇందులో కలపండి. నా పేరా ఎందుకు మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది. ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల్లో నించుని ఉన్నారు ఇంక నేను కూడానా చంపేస్తానేమనుకున్నావా మరి అదిగా ఇందులో చీటీ తీసుకో మీసాలు నచ్చినాయంట మీసాలు తీసుకో ఏయ్, ఛీ! మటన్ రవి ఎవరు రాది అది నేనేనండి ఒకటి ముగ్గుడిని. ఇలా చూడు నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్ట తోలుడుతోనే బతుకు సాగించు చూసావా ఆయన చెప్పేశారు రాబే వెళదాం. ఏంటి మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి. అయ్యో రారా. వెళ్ళా ఊరుకుంటే నన్ను కూడా లిస్టులో చేర్చేలా ఉంది ఆయన కూడా ఉంచుకో కానీ చీకటి పడగానే ఇంటికి వచ్చేయి. అక్కడెవరు రేయ్ ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు వాడు లిస్టులో లేడు కదా అతనేనండి పద్ధతి ప్రకారం తాళి కట్టిన మొదటి మొగుడు. వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి. చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి. ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి. ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ కానిస్టేబుల్ ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడే అసిస్టెంట్స్ బాయ్ కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ దగ్గర నా గురించి గొప్పగా చెప్పమని 4 ముక్కలు స్పెషల్ గా రాసిచ్చానే వాటిని బాగా కంఠోపాఠం చేశారా ఏది చెప్పు ముందు ఆయన చెప్పమానండి. అంటే నువ్వు కంఠోపాఠం చేయలే యూ టాకింగ్ మీరు ఒక ఏంటయ్యా ఎప్పుడు చూసినా వేపో వేపో అని వేపుకు తింటున్నావు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ముందు చెప్పవయ్యా విని తగలాడతాను ఏం లేదు సార్ మీరు ఒక వెరీ గుడ్ పోలీస్ అని మీ గురించి గొప్పగా చెప్పాలనుకున్నాను సార్. అరే ఇది చెప్పడానికా నువ్వు ఇంతకాలం తహతహలాడావు నేనే నిన్ను చెప్పకుండా ఆపేసానే ఎంత తప్పు చేశాను ఏం చేస్తున్నారయ్యా అదే సార్ కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ కి దండ వేయడం కోసం డిస్కస్ చేస్తున్నాం అదంతా మేము చూసుకుంటాం దండలేవు ఇదిగోండి సార్ నువ్వేం చేస్తావంటే అదంతా శుభ్రం చేసి తోరణాలు కట్టు రండయ్యా Crash the border and reorder. Yo, yo, yo. Crash the border and reorder. Yo, 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 yo. అయ్యయ్యో
కానిస్టేబుల్ గా వెళ్ళి ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. ఏకాంబరం ఎలర్ట్ అవ్వరా, ఎలర్ట్ అవ్వు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. స్కాట్ సల్యూట్. నీ పై ఆఫీసర్ కి సల్యూట్ చేయాలనే బుద్ధి లేదు నీకు? ఎస్ సార్. సల్యూట్ విత్ యువర్ రైట్ హ్యాండ్. రైట్ సార్. ఫాలో మీ. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇంతవరకు మీరందరూ ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇక మీదట ఎలా ఉండాలనేదే ముఖ్యం. ఓసీగా టీ తాగేవాళ్ళు, డబ్బులు ఇవ్వకుండా బిర్యానీ తినేవాళ్ళు, మార్కెట్లో మామూలు వసూలు చేసేవాళ్ళు, అన్నిటికంటే మించి అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని ఖర్చు పెట్టేవాళ్ళు, అందరూ అన్నింటినీ ఇంతటితో వదిలేయండి. ఇంతవరకు రౌడీని చూసి మీరు భయపడింది చాలు, ఇక మీదట మిమ్మల్ని చూసి రౌడీలు భయపడాలి. ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఈ ఊళ్ళో ఎవరెవరి మీద ఏమేం కేసులున్నాయి, టోటల్ రౌడీస్ లిస్ట్, నారాయణపురం తాలూకు అన్ని డీటెయిల్స్ ఇంకో 5 నిమిషాలు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే సార్. వాటిని ఈ ఎన్కౌంటర్ ఏకాంబరంకి ఇచ్చి పంపించండి. సార్, సింగమలై ఎలా ఉన్నా? పేరుతో కాదు, కాల్ మీ సర్. ఎస్ సార్. అవును, కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్స్ ని టీ తీసుకురమ్మని చెప్తున్నావు. నో సార్, నేను చాలా డీసెంట్ అయిన ఫ్యామిలీలో పుట్టినవాడి సార్. నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పుంటారు సార్. ఏయ్, నన్ను కూడా తెమ్మని చెప్పావుగా నువ్వు. పిల్లి పిల్లకి పులికూరలు వస్తాయని నేను ఏమన్నా కలకన్నానా? ఏయ్, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. తెలిసిందా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్, మీతో పాటు కలిసి పనిచేశానన్న ఒకే ఒక కారణంగా నాకు కూడా ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఆర్డర్ తీసుకొస్తారని నేను ఊహించలేదు సార్. వాగద్దు, ఆ లెటర్ తీసుకెళ్లి దివ్యకి ఇచ్చేసిరా. సార్, అసలే పోలీసు వాళ్ళని పట్టుకుని మావా మావా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దాన్ని కన్ఫర్మ్ చేయడం ఏం న్యాయంగా లేదు సార్. ఏ ఇవ్వనంటావా? నో సార్, నేను ఇవ్వనని ఏ వెధవ చెప్పాడు సార్ మీకు? మీరు ఏ పని చెప్పినా నేను దాన్ని సిన్సియర్ గాను సీరియస్ గాను చేస్తాను సార్. వస్తాను సార్. ఏ ఏకా, సార్. షర్ట్ ఇంచేస్తే మాత్రం చాలదు, మర్చిపోకుండా. జిప్పు పెట్టుకోవాలి సార్. ముందు అండర్వేర్ వేసుకోవాలి. అయ్యయ్యో. రేయ్, పద. థ్యాంక్ యూ సార్. సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. ఈ అండర్వేర్ మ్యాటరు మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి సార్. అది నువ్వు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు కాబోలోడి దగ్గర అప్పు చేసినా సరే 4 అండర్వేర్లు కొనుక్కోవాలి.